ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ప్రాబ్లం ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించే మనిషి ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లుదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. కూతురు లేకపోతే హరిప్రసాద్ గారి బాధ తెలిసి కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నన్ను పెద్ద కొడుకుగా భావించినందుకు నిహారిక గారు ఎక్కడున్నా కనిపెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నిహారిక గారికి హరిప్రసాద్ గారు నా ఫ్యామిలీ కాకుండా ఇంకెవరు తెలుసు? ఎక్కడికి వెళ్ళుంటారు? The number you are calling is currently switched off. నాకు తెలిసిన ఒక్క అవకాశం కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఎవరికి చెప్పకుండా నిహారిక్ గారు ఎక్కడికి వెళ్ళుంటారు? హలో ధనంజయ్ గారు, మీతో ఒక ఇంపార్టెంట్ పని పడింది. చెప్పండి సార్, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. మీకు నేను ఒక నెంబర్ పంపిస్తాను. లొకేషన్ ట్రేస్ చేయడానికి అవుతుందా? ఇప్పుడు ఆ నంబర్ పనిచేస్తుందా? లేదు, కానీ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు లొకేషన్ తెలిసినా ఓకే. ఓకే సార్, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏంటి శ్రీవారు, ఒంటరిగా కూర్చున్నారు? నా గురించి ఆలోచిస్తున్నారా? నా గురించి కాదా? మరేం ఆలోచిస్తున్నారు? అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా. ఏ పని లేక ఇంట్లో బోరింగ్గా ఉంది. నేనొచ్చి కంపెనీ ఇచ్చేదాన్ని. పర్లేదు సాక్షి. ఏంటి పర్లేదా? మీ మాటకి నా మాటకి ఎక్కడైనా సంబంధం ఉందా? ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, అంతా ఓకే. మీ మాటల్లో నిజం ఉందో లేదో తెలియదు, కానీ మీ కళ్ళల్లో మాత్రం చెప్తుంది అబద్ధమని క్లియర్గా అర్థమవుతుంది. ఆఫీస్ విషయాలన్నీ ఈ టైంలో నీతో షేర్ చేసుకోవడం ఎందుకని. నేనెప్పుడు నార్మల్గానే ఉన్నాను. బీపీ కూడా కంట్రోల్లోనే ఉంది. మీ మనసులో మాట చెప్పకపోతేనే నేను ఇంకా టెన్షన్ పడతాను. దయచేసి ఏమున్నా సరే ఓపెన్గా చెప్పేయండి. నిహారిక గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఏంటి, నిహారిక గారా? అవును. మాకు తెలియకుండా మీ ఇద్దరు సీక్రెట్ గా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? నా పెద్ద కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందయ్యా. తనుజాకి కొంచెమైనా బుద్ధుందా? ఎవరు ఎలాంటి వాళ్ళు ఆ మాత్రం తెలీదా? మీరు నిహారిక గారు ఆ కంపెనీకి కుటుంబానికి ఎంత సాయం చేశారో మర్చిపోయిందా? హరిప్రసాద్ గారి గురించైనా ఆలోచించాలి కదా. సాక్షి సాక్షి సాక్షి, ప్లీజ్ కంట్రోల్. నువ్వు ఇలా ఆవేశపడతావనే చెప్పలేదు. ఆ ఆవేశం కాదండి, మంచికి అన్యాయం జరుగుతుంటే ఆ మాత్రం నాకు కోపం రాదా? వస్తుంది, కానీ ఇప్పుడు వద్దంటున్నాను. ప్లీజ్. సరే, నిహారిక గారి ఫోన్ నంబర్ పనిచేస్తుందా? లేదు, స్విచ్ ఆఫ్లో ఉంది. అందరికీ దూరంగా ఎందుకు వెళ్ళాలనుకున్నారు? దాని వెనుక ఏదైనా కారణం ఉందంటారా? లేక చెల్లి మీద కోపాన్ని ఇలా చూపించారంటారా?
కారణం కరెక్ట్గా చెప్పలేను కానీ నిహారిక గారు మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఖచ్చితమైన ఆలోచన ఉంటుంది. నిహారిక గారు ఎలాంటి వ్యక్తో, ఆమె మంచిదనం ఏంటో మనకు తెలుసు. హరిప్రసాద్ గారు మనకి చేసిన సాయానికి రుణం తీర్చుకునే సమయం ఇదే. ఎంత కష్టమైనా సరే నిహారిక గారు ఎక్కడున్నా కనిపెట్టండి. ఆల్రెడీ నా ప్రయత్నం మొదలు పెట్టాను. సుగుణ గారి నెంబర్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. నిహారిక గారి పాత నెంబర్ ట్రేస్ చేయమని తెలిసిన పోలీస్ ఆఫీసర్కి చెప్పాను. నిహారిక గారి అడ్రస్ తెలిసిన వెంటనే మీరు వెళ్ళి ఆవిడని ఏదో విధంగా ఒప్పించి ఇక్కడికి తీసుకురండి. నిహారికతో నేను మాట్లాడతాను. సరే సాక్షి. ఇద్దరు కూతుర్లని హరిప్రసాద్ గారు 2 కళ్ళలా చూసుకున్నారు. ఇప్పుడు ఒక కన్నే రెండో కన్నిని మూసినట్టు అయింది. పాపం ఆయన బాధ తలుచుకుంటేనే ఏదోలా ఉంది. ఎన్నిసార్లు గుండెపోటు వచ్చినా టాబ్లెట్ వేసి నిన్ను ఎవరో ఒకరు కాపాడుతున్నారు. నేను తెచ్చిన ఈ టాబ్లెట్ స్లో పాయిజన్లా పనిచేసి నీ గుండెని ఆపేస్తుంది. చందు, చందు, మావయ్య, ఏమైంది చందు? అది నన్ను క్షమించండి మావయ్య. అరే లే లే లే, ఏమైంది చందు? నన్ను క్షమించండి. నా మాటల వల్ల మీకు గుండెపోటు వచ్చింది. ఆహాహా. తనూజా మీద నాకు ఎంత ప్రేముందో మీ మీద కూడా అంతకు మించి గౌరవం ఉంది. ఆ ప్రేమ గౌరవమే నేను ఈ ఇంట్లో ఉండటానికి కారణం. అలాంటిది మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను మావయ్య. నాకేం కాదు చందు. పోయేవాణ్ణి అయితే నా పెద్ద కూతురు ఇంట్లోండి వెళ్ళిపోయినప్పుడే ప్రాణం వదిలేవాడిని. ఇంకా ఎన్ని కష్టాలు చూడాలను ఆ దేవుడు నన్ను ఇలా బతికిస్తున్నాడయ్యా. ప్లీజ్ మావయ్య, మీరు అలా మాట్లాడకండి. మీ ఆరోగ్యమే మాకు శ్రీరామ రక్ష. మాటి మాటికి మీకు గుండెపోటు వస్తుందని నాకు తెలిసిన కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీకోసం ఒక స్పెషల్ టాబ్లెట్ తీసుకొచ్చాను. మావయ్య, ఇది వేసుకుంటే మీకు గుండెపోటు కాదు కదా, ఏ పోటు రాదు. మాత్రల వల్ల తగ్గే జబ్బు కాదు బాబు ఇది. నీహారిక తిరిగి ఇంటికి వచ్చే వరకు, తనూజ అక్కని అర్థం చేసుకుని ప్రేమగా మెలిగే వరకు నా గుండె కుదుటపడదు బాబు. అది ఎప్పటికీ జరగదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏ జన్మో కాదు, ఈ జన్మలో చేసిన పాపాలే నీకు శాపాలయ్యాయి. మావయ్య, బాధపడకండి. నేను కూడా ఇంటికి రాకూడదు అనుకున్నాను, కానీ మీకోసం తిరిగొచ్చాను. మీరు నందు గారికి చెప్పిన మాటలు నాకు కూడా చెప్పినట్టే భావిస్తాను. వదిన గారు ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను మావయ్య. మీరు ధైర్యంగా ఉండండి. కూర్చోండి మావయ్య. మావయ్య, ఈ టాబ్లెట్ వేసుకోండి. అమ్మా, ఏమైంది మావయ్య? గుండెల్లో మంటగా ఉంది బాబు. భోజనం నిద్ర సరిగ్గా లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య. అంతా మీరు కోరుకున్నట్టు జరిపించే పూచి నాది. మావయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. పడుకోండి మావయ్య. మీరు చాలా హ్యాపీగా పడుకోండి.
ఇచ్చిన టాబ్లెట్ ఇంత త్వరగా పనిచేస్తుందనుకోలేదు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు రెడ్డి స్కూల్కి వచ్చిందా? రాలేదండి. రాలేదా? ఓకే మేడం, ఒకవేళ టెడ్డీ స్కూల్కి వస్తే నాకు కాల్ చేయమని చెప్పండి. అలాగేనండి. నిహారిక గారి నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. టెడ్డీ స్కూల్కి కూడా వెళ్ళలేదంటే కావాలనే అందరినీ అవాయిడ్ చేస్తున్నారనిపిస్తుంది. కానీ ఇంత సీక్రెట్గా ఉండాల్సిన అవసరం ఏంటి? నిహారిక గారిని ఎలాగైనా తీసుకొస్తానని హరిప్రసాద్ గారికి మాటిచ్చాను. కానీ ఆమెకి సంబంధించిన ఏ క్లూ లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నిహారిక గారు ఎక్కడున్నారో ఎలా కనిపెట్టాలి? హలో ధనుంజయ్ గారు, ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ఎస్ సార్, నైట్ పంపించిన నంబరు ట్రేస్ చేశాను. అయితే లొకేషన్ తెలిసిందా? అవును సార్, ఎస్. ఆ డీటెయిల్స్ మీకు షేర్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ ధనుంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అమ్మా, పిన్నితోనే కదా నీకు ప్రాబ్లం. మరి అందరికీ ఎందుకు దూరం అవ్వాలి? నేను కూడా ఎందుకు మాట్లాడకూడదు? అట్లీస్ట్ డోర్ ఓపెన్ చేసి బయటకు కూడా వెళ్ళనివ్వడం లేదు. రోజంతా ఇంట్లో ఉండాలంటే నాకు చాలా బోరింగ్గా ఉందమ్మా. టెడ్డీ, మన గురించి తాతయ్య ఆల్రెడీ సర్చ్ చేస్తూ ఉంటారు. ఇక్కడున్నామని తెలిస్తే డైరెక్ట్గా వచ్చి మనల్ని ఇంటికి తీసుకువెళ్తారు. అప్పుడు పిన్నికి ఇంకా కోపం వస్తుంది. లైఫ్లో ఇంకెప్పుడు మనతోనే కాదు, తాతయ్యతో కూడా మాట్లాడదు. అది మన తనూజ లైఫ్కి అస్సలు మంచిది కాదు. పిన్ని లైఫ్ ఓకే, మరి మన లైఫ్ ఏంటి? ఎన్ని రోజులు ఇలా సీక్రెట్గా ఉండాలి? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా? లోపలికి రా నందు. కూర్చో. హాయ్ అంకుల్, తీసుకోండి. థ్యాంక్స్ టెడ్డీ. మేమిక్కడున్నామని నీకెలా తెలుసు? ఎవరికీ చెప్పకుండా వచ్చినంత మాత్రాన మిమ్మల్ని కనిపెట్టలేనని ఎలా అనుకుంటారు నిహారిక గారు? మీకోసం హరిప్రసాద్ గారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? రండి, మనం ఇంటికి వెళ్దాం. లేదు నందు, నేను రాను. ఇప్పుడు రావడం వల్ల డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారేమో, కానీ ఇంట్లో ఒక్క సమస్యకు కూడా పరిష్కారం దొరకదు. మనది అన్నా చెల్లెళ్ళ బంధం అని మర్చిపోయి ఆవేశంలో తనూజన్న మాటని అబద్ధమని ప్రూవ్ చేయడానికైనా మీరింటికి రావాలి. నిజమో అబద్ధమో, తనూజ మాట్లాడే ప్రతి మాట వెనక చందు ఉన్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. అతని మనసులో మనకి తెలియని కుట్ర, స్వార్థం ఏదో ఉంది. అదేంటో కనిపెట్టే వరకు నేను ఇంటికి రాలేను. పోనీ హరిప్రసాద్ గారితో నేను మాట్లాడతాను. ఏమని చెప్తావు? మీ అల్లుడు మంచివాడు కాదు. నిహారిక విషయంలో మీరు చేసిన తప్పుని నేను, నిహారిక, తనూజ విషయంలో చేశాం. మీ చిన్న కూతురు బ్రతుకు కూడా పెద్ద కూతురులానే నాశనం అవుతుంది అని చెప్తావా? ఇవన్నీ చెప్తే విని ఆయన తట్టుకోగలరా? ఆ, 「 ఆయన హార్ట్ ప్రాబ్లం గురించి తెలిసి అంత సాహసం చేయగలవా?  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                                                                                                                         నందు,
చందు ఎవరు? తనుజ జీవితంలోకి ఎందుకొచ్చాడు? ఇల్లరికంలో ఉంటూ ఇంటిని ఎందుకు ముక్కలు చెయ్యాలనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ పూర్తి సమాధానంతో పాటు పక్కా ప్రూఫ్ సంపాదించాలి. అదే నా లక్ష్యం. మీ లక్ష్యంలో సాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మీరు మర్చిపోకండి. ఇంతకాలం మా ఫ్యామిలీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు. ఇది నేను ఒంటరిగా చెయ్యాల్సిన యుద్ధం. నా కుటుంబాన్ని ఒక్కటిగా చెయ్యాల్సిన సమయం. సరేనండి, మీరెంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత నేనేం మాట్లాడలేను. మీరు మీ ఇంటికి వెళ్ళకపోయినా మా ఇంటికి రండి. నాకు రెండు ఒకటే నందు. అక్కడికి కూడా రాలేను. నా కోసం కాకపోయినా మీరు సాక్షి కోసం రావాలి. ఎందుకంటే రేపు తనకి సీమంతం. మీరు ఎక్కడున్నారో వెతికి మిమ్మల్ని ఎలాగైనా సీమంతం ఫంక్షన్కి తీసుకురమ్మని చెప్పింది. అమ్మా వెళ్దామమ్మా. మనం వెళ్తే సిద్ధునే కాదు ఆంటీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంకుల్, మేం ఫంక్షన్కి వచ్చిన విషయం ఎవరికీ చెప్పకూడదు. ఆ రూల్ మీకు ఓకేనా? ఓకే. వద్దు టెడ్డీ, ఎన్ని రూల్స్ పెట్టినా నేను మాత్రం ఎక్కడికి రాను. కావాలంటే నువ్వెళ్ళు. నువ్వు రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళను. సారీ నందు. నేను రాకపోయినా సాక్షికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క నిమిషం. అలాగే. నందు, ఇది నా తరపున ఇస్తున్న చిన్న గిఫ్ట్. తీసుకో. నా కోసం ఇంత శ్రమపడి వచ్చినందుకు థ్యాంక్స్ నందు. నేనిక్కడున్న విషయం దయచేసి ఎవరికీ చెప్పొద్దు. సరే నిహారిక గారు, నేను వెళ్ళొస్తాను. ఎవండి, నిహారిక గారి గురించి తెలిసిందా? ఆవిడ్ని కలిసారా? మాట్లాడారా? ఇప్పుడు వాళ్ళింటి నుంచే వస్తున్నాను. అవునా? మరి మన ఇంటికి రమ్మని చెప్పలేదా? చెప్పాను, రేపు టెడ్డీని తీసుకొని వస్తానన్నారు. నీకోసం ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. గిఫ్టా? అదేంటి? ఆవిడొచ్చేటప్పుడు తీసుకురావచ్చు కదా. నిజంగా నిహారిక గారు వస్తున్నారా? వస్తున్నారు సాక్షి. ఆవిడొచ్చేటప్పుడు మర్చిపోతారేమోనని ఈ గిఫ్ట్ నాతో పంపించారు. ఇది ఆవిడొచ్చిన తర్వాతే ఓపెన్ చేసి నీకు ఇస్తానని చెప్పారు. సరేనండి. సారీ సాక్షి, నిహారిక గారు రావటం లేదని చెప్తే నువ్వు హర్ట్ అవుతావని అబద్ధం చెప్పాను. నువ్వు వెళ్ళొచ్చు కదమ్మా. నాకింట్లో చాలా పనులున్నాయి. ఆంటీ ఒక్కరే అన్నీ చేయలేరు కదా. అమ్మా, వెంటనే వెళ్ళొచ్చేద్దాం. నీ పనేమీ డిస్టర్బ్ కాదు. కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. రా అమ్మా. నీతో ఇదే సమస్య. చెప్తే వినవు. ఏమైంది అత్తయ్య? చూడు బాబు, రేపు ఫంక్షన్కి ఏవో కావాలంట. పనులు చేసుకుంటున్నా ఆపించి మరీ తీసుకెళ్తుంది. నేను రాను అంటున్నా వింటం లేదు. ఎవరైనా తోడుగా వస్తే తొందరగా షాపింగ్ అయిపోతుందని చెప్పాను. దానికి కూడా కంప్లైంట్లో నందుకు చెప్పాలా? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? మన సాక్షి కోసమే కదా. అలా అని కాదే, నేను కూడా నీతో వస్తే పని మొత్తం భారతి గారి మీద వదిలేసినట్టు అవుతుంది. అందుకే రాను అని చెప్తుంటే నువ్వేమో అర్థం చేసుకోవటం లేదు. పోనొక పంచే, నీకేం కావాలో లిస్టు రాసి నందుకివ్వు. నందు వెళ్ళి తీసుకొస్తాడు. నందు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. మనం చేయాల్సిన పనులు తనకి చెప్పడం ఎందుకు? ఎవరు వద్దులే, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఉండబి, ఒక్కదానివే వెళ్ళొద్దు. పర్లేదు సాక్షి, ఆటోలో వెళ్ళొచ్చేస్తాను. పక్కనే కదా.
పక్కనే అయినా చాలా టైం పడుతుంది. అది కాక ఆ లగేజ్ మొత్తం ఆటోలో ఒక్కదానివే తీసుకురావడం అంటే చాలా కష్టమవుతుంది. కష్టమేముంది సాక్షి, నీకోసం చేసే ప్రతి పని నాకు ఎంతో ఇష్టం. నీకిష్టమే, అయినా నీ ఒక్కదాన్ని పంపడం నాకు కష్టంగా ఉంటుంది. నీతో పాటు ఈయన కూడా వస్తారు. మీరిద్దరు వెళ్ళి కావలసినవి తీసుకురండి. మీ అక్క బయటికెళ్ళి మంచిదైంది, ఇంట్లోనే ఉంటూ నువ్వు నేను ఫూల్స్ అయ్యాం. మా డాడ్ గుడ్డిగా నమ్మడం వల్లే ఇదంతా జరిగింది. మా అక్కకి డెసిషన్ తీసుకోవడం ఇప్పుడే కాదు, ఎప్పుడూ రాదు. అందుకే 2 పెళ్లిళ్ళు చేసుకుంది, లైఫ్ నాశనం చేసుకుంది. నోరమాయ్! ఇంకొక మాట నా పెద్ద కూతురు గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు.